ఇప్పుడు ఈశ్వరుడి గురించే స్మరణ చేయడం అలవాటు పడిపోయినటువంటి వాడికి శరీరం ఎంత బడలిపోనివ్వండి, వృద్ధాప్యం చేత అది మంచాన్ని పట్టుకుని ఉండనివ్వండి, ఆయన మనసుతో చేసేటటువంటి పుణ్యకర్మ మాత్రము ఆగదు. అది అలా నడుస్తూనే ఉంటుంది. అది ఎక్కడ వరకు వెడుతుంది అంటే దాని జవం ఇటువంటిది అంటే అది ఈశ్వరుణ్ణే చేర్చగలదు, ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే తలుపు సందులో వేలుపడినప్పుడు శివశివాండం అలవాటు పడిపోయినవాడు, కష్టం వచ్చినప్పుడు శివశివాండానికి అలవాటు పడిపోయినవాడు తన ప్రాణోత్క్రమణమవుతున్నప్పుడు కూడా శివశివ అనగలడు. అసలు మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టడం చేతకానివాడు ఎంత బలవంతుడైనా ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెడితే శరీరాన్ని కూర్చోపెట్టగలరేమో కానీ మనసు మాత్రం ఈశ్వరుడి దగ్గర నిలబడదు. పరమేశ్వరుడు అనేది ఏంటంటే నా యందు నీ మనసు పెట్టు అని ఆయన అంటాడు.